అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు వీరవెల్లి శ్రీలత గారు ఉన్నారు, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. మీరు బాల సురక్ష వాలంటీర్గా కూడా చేస్తూ ఉన్నారు కదా, అంటే ఏంటిది యాక్చువల్లీ? ఇప్పుడు ప్రెసెంట్ చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇది సెషన్స్ లాగా తీసుకుంటారు మీరు ఈ బాల సురక్ష వాలంటీర్ కానీ? సో ఎక్కడ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఏం చెప్తారు దాంట్లో? మేడం, బాల సురక్ష వాలంటీర్ అంటే అమ్మాయిల సేఫ్టీ గురించి చెప్తూ ఉంటాం అనమాట. ఒకప్పుడు వెనకటి రోజులు ఉమెన్ సేఫ్టీ అంటే అప్పటి రోజులు ఉమెన్ ఎక్కడికన్నా వెళ్తే సేఫ్టీగా తిరిగి వచ్చేది కాదు, ఏదైనా జరిగేదన్నా భయం ఉండేది. తర్వాత యూత్ సేఫ్టీ అంటే అమ్మాయిలు, అంటే కాలేజ్ అమ్మాయిలు. ఒకప్పుడు ఏంటంటే హౌస్ వైఫ్స్ అలా బయటకు వెళ్తే, జాబ్స్కి వెళ్తే అలా. తర్వాత ఏంటంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు సేఫ్టీగా తిరిగి రాకపోవటము, ఆ భద్రత అనేది చాలా తగ్గిపోయింది. ఇక రాను రాను ఎలా అయిపోయిందంటే ఏమంటారు, కలికాలం అంటారు కదా, అలా వచ్చేసింది అంటారు సరే. అలా చిన్న పిల్లల సేఫ్టీ కూడా చాలా ఇబ్బందిగా మారింది అని చెప్పేసి చైల్డ్ సేఫ్టీ స్టేషన్స్ అని చెప్పేసి అమ్మాయిలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అసలు వయసుతో సంబంధం లేదు, అమ్మాయి అంటే చాలు. అది 1 సంవత్సరం పిల్లనా, 99 ఏళ్ళ ముసలి వాళ్ళని కూడా చూడట్లేదు. సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. అయితే మనం చిన్న పిల్లల దగ్గర నుంచి సేఫ్టీ అనేది పేరెంట్స్కి చెప్తూ ఉండాలి. తర్వాత యాజ్ ఏ టైం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి. సేఫ్టీ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు మనకి ఉంటుంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి దాని గురించి నేను నేర్చుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న పిల్లలు అసలు 3-4 ఇయర్స్ వాళ్ళకి పిల్లలకి అసలు ఏం తెలియదు. అసలు వాళ్ళకి ఏం చెప్తామంటే పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారో అక్కడికి ఆయమ్మలు ఉంటారు. కానీ ఆయమ్మలు కూడా అందరూ కొంతమంది మగవాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల. ఆ చిన్నపిల్లలకి ఏదైనా జరిగినప్పుడు కనీసం చెప్పుకోవడం కూడా రాదు, పేరెంట్స్కి చెప్పడం కూడా రాదు. అప్పుడు ఏం చేయాలంటే మదర్స్కి చెప్తూ ఉంటాము. ఏం చెప్తాం, ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని కనుక్కుంటుండండి, ఎక్కడ ఎవరైనా టచ్ చేశారా, ఎలా అయినా ఇబ్బంది అనిపించిందా. మనం ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం కడుపు నొప్పి ఉంది, ఇది ఉంది, అది ఉంది అనగానే ఇంకా ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల కడుపు నొప్పి కొంచెం ఉంటుంది, లేకపోతే ఏదన్నా స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం లేక కడుపు నొప్పి అని చెప్తున్నారని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేస్తుంటారు పేరెంట్స్. అలా కాకుండా అమ్మాయిలను అయితే చాలా జాగ్రత్తగా ఎక్కడైనా ఎవరైనా టచ్ చేస్తున్నారా లేదా, ఏదైనా ఇబ్బందిగా ఉందా అనేది కనుక్కుంటూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే బాగుంటుంది చిన్నప్పటి నుంచి. అదే టైంలో మనం ఎప్పుడు కూడా అమ్మాయిల సేఫ్టీ అని చెప్పేసి అమ్మాయిలకే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం. అమ్మ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళరా, ఎక్కడికి వెళ్తుండో చెప్పి వెళ్తుండు, పలానా చోటు ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని చెప్తుంటాం. కానీ అదే టైంలో మగపిల్లలకు కూడా మనము చాలా బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లను కూడా ఇలా ఏడిపించడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం కానీ చేయొద్దు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, ఒక చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఎలాగో మన ఇంట్లో వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తామో బయట ఆడపిల్లను కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నీ చెల్లెకే జరిగితే ప్రొటెక్ట్ చేయటం కాదు, బయట ఏ ఆడపిల్ల జరిగినా నీ చెల్లెగా భావించి ప్రొటెక్ట్ చేయగలగాలి. సరే చిన్న వయసు అనుకోండి, ప్రొటెక్ట్ చేయలేకపోవచ్చు. పెద్దవాళ్ళకి జరిగినా చూస్తుంటాం కొన్ని మన ముందు కూడా ఎవరికైనా జరుగుతూ ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా మనకెందుకులే, వాళ్ళకి జరుగుతుంది కదా అని అనుకుంటాం. కానీ మనమే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అక్కడికి ఆపేసాం అనుకోండి, ఎదుటి వ్యక్తి కొంచెం భయం అనేది ఉంటుంది. అలా మనం భయపడినప్పుడు అక్కడికి యాక్షన్ తీసుకోకపోయినా 1098 నెంబర్ కాల్ చేసి మనము పలానా చోట పలానా వ్యక్తి వల్ల పలానా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది అని అంటే మన యొక్క వివరాలు వాళ్ళు బయటకు ఏం వెల్లడించరు, ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు వెల్లడించరు. వాళ్ళు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలో ఫార్మాలిటీ ప్రకారం ప్రొసీడ్ ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. మనం ఎంతసేపు సొసైటీలో ఏమనుకుంటామంటే, సపోజ్ మా ఇంటి పక్కన అమ్మాయికి జరిగింది ఏదైనా, లేదా మా ఇంట్లో అమ్మాయికి జరిగింది, నా పరువు పోతుంది, ఏమనుకుంటారేమో, రేపు అమ్మాయిని బయటికి పంపిస్తే ఎవరేమనుకుంటారు, రేపు పెళ్లి జరిగేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని భయపడతారు. అది భయపడటంలో తప్పులేదు. కానీ మన భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఏం చేస్తున్నారు, సెకండ్ టైము ఇంకొక 10 మంది అమ్మాయిల మీద అదే అటెంప్ట్ చేస్తున్నారు. అంటే మనమే వాడికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు. అవును. కాబట్టి సొసైటీలో ఇవి జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎదిరించవలసిన బాధ్యత కూడా పేరెంట్స్ మీద ఉంది. ఏదైనా చిన్న చిన్న విషయాలు జరుగుతున్నా సరే మనం దానికి సంబంధించి ఇంకా చిన్నదే కదా వదిలేద్దాం, ఇంతటితో వదిలేద్దాం, మళ్ళీ 10 మందికి ఎందుకు మనమే చెప్పుకోవాలని భయపడుతుంటారు. అలా కాకుండా 1098 కాల్ చేసి మనం కనీసం వివరాలు చెప్తే కొంతమందినైనా రక్షించిన వాళ్ళం అవుతాం. అవును. మేము మెయిన్ ఏం చేస్తాం, ఒక మదరు కి చెప్పాలి సేఫ్టీగా టచ్ అంటే ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి అంటే ఒక టాయ్ తీసుకొని అమ్మ సేఫ్ టచ్ అంటే ఇది, అన్సేఫ్ టచ్ అంటే ఇది, ఇక్కడ ముట్టుకుంటే ఇది అని చెప్పేసి పిల్లలకి చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్పుకుంటూ రావాలి.
చూడండి ఎంత దుర్భరమైన రోజులు. ఒకప్పుడు అంటే లేడీస్ పైన, పెద్దవాళ్ల పైన, అమ్మాయిలు అంటే చీర కట్టుకునే ఏజ్ లో ఉన్న వాళ్ళను చెడు దృష్టితో చూసేవాళ్ళు, వాళ్ళ మీద ఏమైనా అరాచకాలు చేస్తారా, ఏమైనా మిస్బిహేవ్ చేస్తారా అన్న ఒక భయం ఉండే. అంటే ఆ టైం నుంచి ఇప్పుడు ఏంటంటే అంటే టీనేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు. మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి రోజులు వచ్చాయని అనిపిస్తోంది. ఇప్పుడు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులందరికీ కూడా ఇదొక అంటే భయంగా పెంచాల్సిన రోజులు. ఇప్పుడు అంటే మీరు వాళ్ళ ఇంటికెళ్ళి మామూలుగా క్లాసెస్ లాగా చెప్తారా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పంపిస్తూ ఉంటారు, ప్లే స్కూల్కి పంపిస్తూ ఉంటారు కదా, సో అక్కడ చెప్తారా, పేరెంట్స్కి ఎక్కడ చెప్తారు, ఎలా తీసుకుంటారు, ఏమేం చెప్తారు మీరు? రెగ్యులర్గా అయితే మేము స్కూల్స్కి వెళ్తాం మేడం. స్పెసిఫిక్గా ఓన్లీ లేడీస్ స్కూల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసి వెళ్ళి చెప్తాము. చాలామంది కో ఎడ్యుకేషన్ ఉన్న దగ్గర కొంతమంది సార్లు అవాయిడ్ చేస్తుంటాం. మేమంటే అసలు అబ్బాయిలకు కూడా తెలియదు సార్, ఇది అబ్బాయిలకు కూడా తెలియాల్సిన విషయం. వాళ్ళు ఏంటంటే అబ్బాయిలకు తెలియంది మీరేమో తెలియజెప్తారేమో కొత్తగా అని అనుకుంటారు. బట్ నేడు ఉన్న జనరేషన్లో అబ్బాయిలకు అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి అబ్బాయిల సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాలని చెప్పేసి మేము చాలామంది స్టూడెంట్స్కి సార్లను కూడా ఒప్పిస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టుకుంటాం. అపార్ట్మెంట్ గ్యాదరింగ్స్ కానీ అలా పెట్టుకున్నా, లేదా అసలు నియర్గా కిట్టి పార్టీస్ అలా జరుగుతుంటాయి నియర్లో దగ్గరలో, అలా కూడా వెళ్ళేసి మేము ఒక 5 minutes టైం అడిగే చెప్తాము. ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలాంటిది మనకు ఉపయోగపడే సబ్జెక్ట్ నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను కిట్టి పార్టీకి వెళ్ళినా, ఏదన్నా ఏమంటారు ఫెస్టివల్స్ అలా జరుగుతున్నా, గేదరింగ్ ఒక 20 నుంచి 50 members లేడీస్ గేదర్ అయితే మాత్రం తప్పకుండా ఇది ఒక 10 minutes చెప్తాను. నేడు చాలా మంది అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడిపోయారు. అపార్ట్మెంట్ కల్చర్ లేదంటే సెలబ్రేషన్స్ అన్ని బాగా జరుపుకోవచ్చు, గెట్ టుగెదర్లు బాగా జరుపుకోవచ్చు, ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ అది ఒక దృక్పథంతో ఓకే మంచిగా ఉంటుంది ఎంజాయ్మెంట్, కానీ అదే టైంలో సేఫ్టీ అనేది ఉండట్లేదు. ఎందుకనంటే మనం ఏం చేస్తాం, ఏదో షాపింగ్ మాల్కి వెళ్తాము, ఎటైనా వెళ్ళినప్పుడు పిల్లల్ని పక్కింట్లో వదిలేసి వెళ్తాం, లేదా పక్కింటి వాళ్ళు మన ఇంట్లో వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయిలు అంటే ఇంట్లో మదర్ ఉంటేనే వదిలేరు, ఫాదరో లేకపోతే ఎవరైనా ఒక జెంట్ ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అంకులో, మామయ్యో, బాబాయో సమ్ వరుస అయితే కాదు, జస్ట్ వరుసలు కలిసేసి ఆ ప్రొడక్ట్ ఏంటంటే మన ఆడవాళ్ళు అంటే ప్రొడక్ట్ అనుకుంటాం. అది బాబాయ్ అనగానే తండ్రి తర్వాత తండ్రి ప్రొడక్ట్, మేనమామ అంటే తమ్ముడితో సమానం అలా అని చెప్పి అనుకొని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ రిలేషన్షిప్ అయితే ఏం లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని వదిలేసినప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు స్నాక్స్ పెట్టడము, వాళ్ళ మీద బ్యాడ్గా టచ్ చేయడము, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. పేరెంట్ వచ్చాక అవి చెప్తే వినే పరిస్థితుల్లో పేరెంట్స్ ఉండట్లేదు. ఎంతసేపు పేరెంట్స్ ఏమనుకుంటారంటే వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి కోపంతో ఉండని అంటున్నారు, అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు. కొంతమంది మగవాళ్ళు ఎలా ఉన్నారంటే బయటికి శ్రీరామచంద్రుల్లా ఉంటారు. అసలు మనము నిరూపించాలంటే కూడా చాలా కష్టం అలాంటి వాళ్ళు. అలా అని చెప్పి వాళ్ళు బ్యాడ్ పర్సన్ కాదు, ఆ నిమిషంలో బ్యాడ్ పర్సన్. అదే దానివల్ల ఏంటి, అది ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి మన ఆడపిల్లలను కూడా మ్యాక్సిమం వీలైతే అక్కడ కూర్చోబెట్టినా వాళ్ళకి కనీసము ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి. మనం ఏదైనా చిన్న ఏదైనా జరిగినా ప్రొటెక్ట్ చేసుకోగలిగే ధైర్యం ఇవ్వాలి. అందుకనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించాలి. 8 to 10 years నుంచి మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా కొంత నేర్పించాలి. ఎందుకంటే కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం వల్ల ఏంటంటే కనీసం మనము ఎదుటి వ్యక్తి ఏదైనా చేస్తుంటే తోసి పక్కకు వెళ్ళగలగాలి, అట్లా కొంచెం అన్నా ప్రొటెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు మన కళ్ళు, ముక్కు అనేవి సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళల్లోనో ముక్కు మీద గట్టిగా ఎంత కొద్దిగా కొట్టినా ఆ ప్లేస్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది ఎవరికైనా. కాబట్టి కనీసం ఒక 5 to 10 seconds వాళ్ళ నుంచి మనం పారిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పిల్లలకు నేర్పించాలి. ఒక 8 to 10 years నుంచి నేర్పించాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేది. అది నేర్పించడం వల్ల అంటే కనీసం వాళ్ళకి ధైర్యం ఉంటుంది, రేపటి రోజున ఎవరన్నా మా అమ్మాయి జోలికి వచ్చినా తను ప్రొటెక్ట్ చేసుకొని సేఫ్టీ ప్లేస్కి చేరుకోగలుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, బయటకి ఆడికి వెళ్ళినా సీసీ కెమెరాలు అలా పెడుతున్నారు అనుకుంటున్నాం. కానీ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మనం చుట్టాలింటికి వెళ్తూ ఉంటాము, నియర్గా ఫంక్షన్ ఉంది, తయారయ్యే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బ్యాడ్ పర్సన్ ఉంటే ఆ రూమ్లో సెల్ ఫోన్ పెట్టేసి వెళ్ళడము, లేదా కిటికీలోంచి వీడియోస్ తీయడం చేస్తున్నారు. ఎక్కడ కూడా సేఫ్టీ లేదు, అమ్మాయికి ఎక్కడ సేఫ్టీ లేదు. కాబట్టి మన చుట్టాలు ఇల్లే కదా, మన ఇల్లే కదా అని ఎక్కడ కూడా పడితే అక్కడ డ్రెస్సెస్ మార్చుకోవడం కూడా సేఫ్టీ లేదు. మన ఇంట్లో తప్ప ఎక్కడ బయటికి వెళ్ళినా, మన చుట్టాల ఇంట్లో తప్ప మన పేరెంట్లు అని అనుకుంటాం మనం. ఎక్కడైనా సరే సేఫ్టీ లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా
చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోవాలి. మీరు ఇలాంటివి చెప్పినప్పుడు పేరెంట్స్ వాళ్ళ ఎట్లా ఉంటది వాళ్ళ ఒపీనియన్ అనేది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏమంటారు? పాజిటివ్గా ఉంటుంది మేడం, వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటారు. కొంతమంది ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఇంకా నువ్వు వెళ్ళొద్దు, యాడికి వెళ్ళొద్దు, ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, జాబ్ చేయొద్దు, చదువుకోవద్దు, ఇలా జరుగుతున్నాయి అంటారు. నిజంగా అదొక మూర్ఖత్వం అండి. అంటే మనం ఎలా పెంచాలి పిల్లల్ని? వెళ్ళొద్దు పోవద్దు అంటే ప్రపంచం ఆగిపోద్దండి. అవును, అసలు ముందు తల్లి తన బిడ్డను కనడం బంద్ చేస్తుంది ఆడపిల్లని. అవును, అంతే కదా. నేను ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు ఇంకెవరు కూడా ప్రొటెక్ట్ చేయలేరు నా బిడ్డని అని చెప్పి అనుకుంటుంది. కాబట్టి మనం ఎక్కడైనా సరే వాళ్ళకి ధైర్యం ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి, నీకు ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఇవ్వాలి. దానివల్ల ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ నెగ్గుకొని రాగలుగుతుంది, ఏదన్నా ఎదురు తిరిగినా సరే 4 కొట్టైనా వస్తుంది వాడిని అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి అన్ని నేర్పించి పంపాలి మేడం. పంపకుండా ఉండద్దు. పంపకుండా ఉంటే మనం ఓడిపోయినట్టు ఒక రకంగా ఆలోచించండి. ఇక అమ్మాయిని మళ్ళీ వెనక మళ్ళీ వంటింటికి అంకితం అన్నట్టుగా చేస్తారు కదా. అందుకని ఎక్కడైనా సరే ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి అమ్మాయి. తను ప్రొడక్ట్ ఇప్పుడు పలానా ప్లేస్లో అలా ఉంటుందమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, పలానా టైం కంటే ముందే వచ్చేసి చెప్పడంలో తప్పలేదు. కానీ అసలు వెళ్ళొద్దు, జాబ్ చేయొద్దు, ఉద్యోగం చేయొద్దు, చదువుకోవద్దు అని అంటే సేఫ్టీ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? పోనీ కొంతమంది అనుకుంటారు మ్యారేజ్ చేసేద్దాం, ఇక మ్యారేజ్ చేస్తే ఎక్కడ ప్రొడక్ట్, తండ్రి దగ్గర ప్రొడక్ట్ లేదని నువ్వు ఇంకొక తెలియని అబ్బాయి ఇంటికి పంపిస్తే ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి? కరెక్ట్. కాబట్టి మనం మన ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతూ పంపించాలి. అదే టైంలో మన అబ్బాయికి కూడా చెప్పాలి. ఎదురుగా బయటికి వెళ్ళినప్పుడు ఎదురు ఏ అమ్మాయి అయినా ఉన్నా, లేకపోతే ఎవరైనా ఉన్నా సరే, ఒక చెల్లి, ఒక తల్లి, ఒక వదిన ఎలా ఉంటుందో, ఎలా అయితే నువ్వు అనుకుంటావో అలానే ఉండాలి. ఏ అమ్మాయి అయినా నీ చెల్లిలో ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడైనా జరుగుతుంది అనుకోండి, నువ్వు ప్రొటెక్ట్ చేయగలగాలి నీ చెల్లి అనుకో, ప్రొటెక్ట్. అలా ముందుకు వెళ్తే సమాజం బాగుంటుంది మేడం. ఏ చిన్న విషయం జరిగినా ఫేస్ చేసే ధైర్యం పిల్లలకి ఇవ్వాలి. మంచి విషయం. ఏదైనా జరిగింది అనుకోండి, మా అమ్మ నాన్న ధైర్యంగా నన్ను సపోర్ట్ చేస్తారు అనే ధైర్యం పిల్లలకి ధైర్యాన్ని నేర్పించాలి. పిరికితనం కాదు, ఎవరో వచ్చి అటాక్ చేస్తారు అని మనం ఇంట్లో దాచిపెట్టుకుంటూ కూర్చుంటే ఎంతకాలం ఇంట్లో ఏం ప్రొటెక్షన్ ఉంది? ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తాం? అంతే కదా. సో ధైర్యాన్ని నేర్పించాలి. మంచి మాట. ఇది ఒకటే చేస్తారా, ఇంకా వేరే ఏమైనా సెషన్స్ తీసుకుంటారా? వేరే సెషన్స్ కూడా తీసుకుంటాను మేడం. ఏంటి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తాను. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత పిల్లలు మొబైల్కి బాగా ఎడిక్షన్ అయిపోయారు, టీవీకి ఎడిక్షన్ అయిపోయారు. రిలేషన్షిప్స్ అవి తెలియట్లేదు అసలు. బంధాలు, హ్యూమన్ వాల్యూస్ లేవు, ఒక రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు. ఎక్కడ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే అసలు టీచర్ అనేది మనకి వెనకటి రోజుల నుంచి చెప్తుంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని. అసలు అవన్నీ కూడా ఆ పుస్తకాలలో చదువుతుంటే అలా ఉంటారా అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు పిల్లలు. కాబట్టి అలాంటి వాటి గురించి కూడా మన పురాణాల గురించి అసలు రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేర్పుకుంటూ పిల్లల్ని తీసుకెళ్తే ఇలాంటివి కూడా జరగవు. అమ్మాయిల మీద వాళ్ళకి తెలుస్తుంది, ఆడపిల్ల మీద జరిగితే పురాణాల్లో ఏం జరిగింది, ఎలాంటి వాళ్ళైనా ఆడపిల్లలు జోలికేస్తే ఎలా ఫేస్ చేసి ఎలా ఓడిపోయారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనేది ప్రతిదీ జరుగుతుంది మేడం. కాబట్టి మనము మన పెంపకం ముందు ఫస్ట్ మనం ఉండాలి. ఇంటి తర్వాత బయట ఏదైనా. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ పొద్దుగుకులు కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే పిల్లలకి ఎవరి మీద రెస్పెక్ట్ ఉండదు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి టీచర్స్ని కూడా పిల్లల ముందే తిడుతున్నప్పుడు వాళ్ళకి టీచర్స్ మీద రెస్పెక్ట్ ఉండదు. పేరెంట్స్ కూడా ఎలా ఉందంటే మార్కులు అని చెప్పేసి పిల్లల వెనకాల, టీచర్స్ వెనకాల పరిగెడుతున్నారు. అంతేగాని వాళ్ళకి నాలెడ్జి వస్తుందా లేదా, ఎంతవరకు గ్రాస్పింగ్ చేయగలుగుతున్నారు, స్టడీ కాకుండా ఇంకెన్ని రంగాలు ఉన్నాయి బయట, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అని ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ శ్రీలత గారు. నిజంగా ఇప్పుడు అయితే ప్రజెంట్ మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తప్పకుండా పిల్లలకు సంబంధించి సేఫ్టీ లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు చెప్పాలి. అండ్ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్తగా ఇట్లా బాల వికాస్ సంరక్షణ కోసం మీరు ఇలాంటి కార్యక్రమం చేయడం అయితే చాలా చాలా ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ కిడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.